మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఒక 5 రాశుల వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండబోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేటువంటి పరిస్థితి చెప్పబోతున్నాను. మరి దేనికి అంటే కొంత ఉద్రిక్తత కావచ్చును, కొంత వాదనలు కావచ్చును, కొంత గొడవలు కావచ్చును, కొంత ఆరోగ్య సమస్యలు కావచ్చును, ఆర్థిక ఇబ్బందులు కావచ్చును, భూ వివాదాలు కావచ్చును, భూ సంబంధిత ఇబ్బందులు కావచ్చును. ఇలాంటివి కొన్ని అదేవిధంగా కొంతమేర స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. అదేవిధంగా మనకు రక్షణ పరమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదైనా గవర్నమెంట్ హోదాలో ఉండేటువంటి వారికి మన సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చును, బౌన్సర్స్ కావచ్చును, మనల్ని రక్షణగా కాపాడే అటువంటి వ్యవస్థకు కొంత ఇబ్బందికరము, వ్యవస్థను ఏర్పాటు చేసే మనుషులకు కానీ అందులో ఉండేటువంటి మనుషులకు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు రాబోతున్నవి. కొంత జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. మరి అందులో ముఖ్యంగా వృషభ రాశి వారు ఉన్నారు, అదేవిధంగా సింహరాశి వారు ఉన్నారు. మరి ఇంకా ఏ రాశి వారు ఉన్నారు అనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలం నుండి కూడా కుజ భగవానుడు స్తంభించున్నాడు. మొన్న సుమారుగా ఒక 41 రోజుల నుండి సింహరాశిలోకి రావడం జరిగింది. మరి ఇప్పుడు కన్యా రాశిలోకి ప్రవేశించాడు. కన్యా రాశిలోకి మరి మొన్ననే ప్రవేశించడం జరిగింది. మరి దీనివల్ల ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పినటువంటి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి యొక్క వృషభ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులకు కుటుంబంలో కొన్ని కలహాలు రాబోతున్నాయి. ఆర్థిక నష్టము కలగబోయే పరిస్థితి ఉంది. సో వృషభ రాశి వారికి సంబంధించి కుజగ్రహ మార్పు వల్ల ఆర్థిక నష్టము, కొంతమేర కలహాలు, కుటుంబంలో కలహాలు, వ్యక్తులతో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. నిద్ర లేకపోవడం కావచ్చును, అదేవిధంగా అలసట సమస్యతో ఇబ్బంది పడతారు. అంతేకాదు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసులో అనవసరమైనటువంటి వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టమక్ రిలేటెడ్ సమస్యలు, పిల్లలకు సంబంధించినటువంటి విషయాలలో ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది. ఎవరికి? వృషభ రాశి జాతకులకు. కుజగ్రహ మార్పు వల్ల 5 రాశుల వారిళ్లలో మొట్టమొదటిది వృషభ రాశి. మరి పరిహారం ఏమిటయ్యా అంటే హనుమాన్ చాలీసా చదవడం కావచ్చును, అదేవిధంగా బెల్లాన్ని, పప్పును దానంగా ఇవ్వడము ఎంతో విశేషం, కందిపప్పు. ఇక సింహరాశి వీరు మానసిక ఒత్తిడికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కెరీర్లో కొన్ని అడ్డంకులు వచ్చే పరిస్థితి ఉంది. అడ్డంకులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తుంది. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అదేవిధంగా మీరు భాగస్వామ్యంలో వివాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలలో కావచ్చును, అదేవిధంగా పొత్తుల వ్యాపారం కావచ్చును. సింహరాశి వారు రక్తపోటు లేదా తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. సింహరాశి వారు మంగళవారము ఎరుపు రంగు దుస్తులు ధరించండి. ఓం భౌమాయ నమః అనేటువంటి మంత్రాన్ని రోజు చదువుకోవడం వల్ల శుభం గోచరిస్తుంది. అటు పిమ్మట కన్యా రాశి. మరి కుజ సంచారంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు, కోపము, చిరాకు, మానసిక అలసట వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు వీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవడంలో గందరగోళంగా గురవుతారు అని చెప్పడం జరుగుతుంది. సో సంబంధంలో చీలిక వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. అంటే భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, లేదా పొత్తుల వ్యాపారంలో గొడవలు కానీ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. శివ అభిషేకాలు చేసుకోవాలి. ప్రతిరోజు తులసి దళాలను కొంత తినడం వల్ల
వీరికి కొంత పర్వాలేదని గోచరిస్తుంది. ఇక ధనస్సు రాశి వారు, మీరు పనిలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అధికంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు కెరీర్ గురించి ఆందోళన పడాల్సి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఉన్నతాధికారులతో సంబంధాలు క్షీణించవచ్చు. కాళ్ళు లేదా తొడలలో కొంత నొప్పి సమస్యలు కానీ ఎలర్జీ టైపు కానీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశి వారు. మంగళవారం రోజున రాగి పాత్రలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అదేవిధంగా ఎర్ర చందనంతో బొట్టు పెట్టుకోండి. శుభంగా గోచరిస్తుంది. మీనరాశి అటు పిమ్మట వీరికి నిద్ర సంబంధిత ఇబ్బందులు, జీర్ణ సమస్యలు వచ్చే పరిస్థితులు, మానసిక అలసట, మానసిక ఆందోళన, వెన్ను నొప్పి, చర్మ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా సంబంధాలలో అపార్థాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నవి. నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి విషయాలలో గందరగోళము నెలకొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. సో ఓవరాల్గా ఈ యొక్క 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో, మీన రాశి కావచ్చును, అదేవిధంగా ధనస్సు రాశి, కన్యా రాశి, సింహ రాశి, వృషభ రాశి, మరి ఈ జాతకులు మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే సమసప్తమ దోషం ఏర్పడబోతున్నది. సమసప్తమ దోషము అంటే కుజుడు శని పరస్పరము అంటే చూసుకునేటువంటి పరిస్థితి, ఒకరికొకరు సప్తమ భావంతో. కనుక చాలా కన్యా రాశి వారికి మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు అయితే ఉంటవి. ఇప్పుడు మనం చెప్పినటువంటి రాశుల వారికి కూడా సో చాలా జాగ్రత్త అవసరం అని చెప్పడం జరుగుతుంది. మంగళవారం రోజున ఎర్రటి దుస్తులు, అదేవిధంగా పప్పు, రాగి పాత్రలు దానం చేయాలి. అదేవిధంగా ఇది కొంచెం సవాళ్ళను తెచ్చిపెడుతుంది మీకు అని చెప్పడం జరుగుతుంది. సో మనం చెప్పినటువంటి వాహనాలు డ్రైవింగ్ చేసేటువంటి సందర్భాలలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్.